వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. రెహమతి నగర్లో భార్యాభర్తలపైన తీవ్రంగా దాడి చేసి మరి ప్రాణాలు తీసేంతగా కొట్టిన సంఘటనలో వాళ్ళ తల్లి, బాధితురాలి తల్లి రాజేశ్వరి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా, ఇక్కడ మీ బాబుని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఇక్కడ జరిగిన అసలు మీ కోడలు కొడుకు ఇద్దరు కూడా గాయపడ్డారు కదా, అసలు కారణం ఏంటి? ఫస్ట్ ఓటు వేయడానికి వెళ్దామని 8వ తారీఖు నాడు నా కొడుకు బండి తీద్దామని ఇక్కడికి వచ్చిండు. గేటు ఓపెన్ ఉంది, అంటే బండి తీయడానికి గేట్ ఓపెన్ పెట్టగానే ఆయన వెళ్తుండు కదా అని ఆమె కిందికి వచ్చిండు మబ్లు. కిందికి రాగానే మా పెద్ద కొడుకు బండి మీద తిప్పుతారు, దాన్ని అదే అట్లాంటి బండి అక్కడ వెళ్ళంగానే ఆ బండి మీద ఇది పోదామని అక్కడ వెనకాల అక్కడ దాకా పోయిందంట. పోగానే వాళ్ళ భార్య అప్పటికే వెళ్ళిపోయిందంట. నా కొడుకు వెళ్ళిపోయి పట్టుకున్నాడు, దాన్ని బెల్ట్ పట్టుకోగానే కుక్కలతో కరిపిస్తారా కొడుక, మళ్ళా మనుషులతో కొట్లాడాలి కానీ అన్నదంట. అదేంటి బ్రదర్, చెయ్యి ఊపకు, ఎందుకంటే ఏదైనా కుక్కే కదా, చెయ్యి ఊపకు బ్రదర్ అంటే, చెయ్యి ఊపకపోతే ఏం చేయాలరా అని ఆయనతో ఆడ కర్రలు ఉన్నాయి, అన్ని దొడ్డు కర్రలు వేసి కొట్లాట స్టార్ట్ చేసిండు ఆయన. కొట్లాట స్టార్ట్ చేసినాక ఆయనతో పిల్లలు ఉరికిండ్రు, నేను ఉరికినా. ఆయనతో వాళ్ళు అటు ఇటు దొబ్బులాడుకున్నారు. వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి పోయారు, కొట్టుకున్నారు. దొబ్బలాట కొట్టుకున్నారు. నా కోడలు కొట్టింది, నా కోడలు కూడా చెంప మీద కొట్టింది ఆమెను. ఆయన పోలీస్ స్టేషన్ పోయిండ్రు, కంప్లైంట్ చేసుకున్నారు ఇద్దరు. కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు కేసు రాసుకున్నారు. కేసు రాసుకున్నాక మేము ఎలక్షన్ తర్వాత కాంప్రమైజ్ కాండి అని అంటే మేము గాము అన్నదంట ఆమె. నేను పోలేదు కాలు అంటే, సరే కాకపోయి పోనీలే అని ఈయన వచ్చేసిండు. ఎలక్షన్ తర్వాత రండి అని వాళ్ళు చెప్పిండ్రు. చెప్పినాక పిల్లలు లేరు, పిల్లలు బయటికి వెళ్ళినాక ఇక్కడ 3 రోజులు కారు లేదు, వీడు ఒక్కడే ఉన్నాడు, డ్యూటీ చేసిండు, వచ్చిండు, ఓటు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. మంగళవారం రోజు వచ్చి ఆయన నైట్ అంతా ఉన్నాడు. తెల్లారి పిల్లగాడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం పూట వాడు గుక్కని తీసుకొని కిందికి వచ్చి, నేను వచ్చిన 6:30 కిందికి, ముగ్గురం కలిసి వచ్చేసిన కిందికి. నేను ఇంట్లోకి పోయినా, ఆయన అటు పోయినాక వాళ్ళు రౌండ్ అప్ చేసిండ్రు. ఆడ టాయిలెట్ పోసుకొని తీసుకొని వెనకకు వస్తుంటే ఆయన పిల్లగాడు ఏమనుకోండి వెళ్ళిపోతుండ్రు కావచ్చు అనుకున్నాడు. వాళ్ళు కొట్లాటకు వస్తున్నాను ఎట్లా అనుకుంటాం ఆయన. మేము ఓ బ్యాగ్ వేసుకున్నాడు, డూబ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయి ఆయనతో రౌండ్ అప్ చేసి ఆయనతో రాని వాళ్ళు పిలవగానే ఆయనతో కర్రలు, అది రోకల్ బండలు, ఇష్టం వచ్చినట్టు ఇటుక పిల్లలు, రాడ్లు అవన్నీ తీసుకొని వాళ్ళు ఊరికొచ్చారు. మొత్తం వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు, 6 మంది పడేసి కొడితే మా కోడలు పైనుంచి చూసింది, ఏమో ఒక లొల్లి అవుతుందని. నేను ఊరికొచ్చినా, ఆ పిల్ల ఊరికొచ్చినా, ఆయనతో ధనాధనం మీద పడి కాళ్ళ మీద ఫస్ట్ కొట్టిండు, ఇక్కడ కాళ్ళ మీద కొట్టగానే పడిపోయిండు, ఎత్తి మీద కొట్టిండు, పడిపోయిండు. ఇట్లా అని కొట్టగానే చెయ్యి మీద కొట్టిండు, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ పిల్ల ఏం చేసింది, మీద పండుకున్నది, తలకాయ మీద మళ్ళీ కొట్టగలరంటే కడుపు కింద పెట్టుకొని పండుకున్నది. మీద పండుకున్నాక ఆమెను ఒక మనిషిలాగా కొట్టలేదు, ఒక జంతువులాగా కొట్టలేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. చేతులు ఇరగొట్టిండ్రు, 2 చేతులు ఇరిగిపోయినాయి నా కోడలికి. నెత్తి మీద కొట్టిండ్రు, ఇక్కడ కొట్టిండ్రు, ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలేసిండ్రు. ఇంకా ఆ తర్వాత ఇక అందరు వచ్చిండ్రు. ఎవరు బస్తీలో ఇక్కడ వాళ్ళు మాత్రం ఎవరు రాలేరు. మేము తప్ప. ఆమె ఈ మేస్త్రి పెండ్లా ఒకటే వచ్చింది, కాంట్రాక్ట్ పట్టుకున్నారు వాళ్ళు. ఆమె వచ్చింది, ఆమె వచ్చి కొట్టకండి అంటే వాళ్ళు వీళ్ళు ఒకటి కదా, కొట్టకండి చేతులు ఆడియంగానే అప్పుడు వాళ్ళు జరిగిపోయి కుక్కను కూడా ఇది ఉరికొచ్చి ఇక్కడ వచ్చి కొడుతున్నారని. మీ ఇంట్లోకి వచ్చి కొట్టారమ్మా? మీ ఇంటి ముందు ఉంటే కొట్టారు? ఈడ కొట్టిండ్రు, మీ కాళ్ళ కిందనే కొట్టిండ్రు. అయితే అది ఉరికొచ్చి ఇక్కడ వచ్చి ఏడుస్తుందంట. ఏడుస్తున్నాగానే అక్కడ ఉన్నావా అని, నువ్వు చచ్చిపోవాలని, నేను చంపేస్తామని ఇద్దరు కొట్టేసారు. పట్ట కొట్టంగానే కథ పడిపోయాక లోపల కొరికింది, దాన్ని కూడా కొట్టింది నాన్న. అది తట్టుకోలేక లోపలి కొరికింది, బ్లడ్ కక్కుకుంటా. అయినా ఇడిచిపెట్టలేదు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. చంపాలి, వాళ్ళని చంపాలి, దీన్ని చంపాలి. మరి ఎందుకనైనా మా మీద ఇంత కక్ష, మేమేమీ వాళ్ళది ఏం తినలేదు, మాకు వాళ్ళు తెలియదు. ఏదైనా ముఖ పరిచయం అని ఉండాలి కదా నాన్న మాకు, అట్లాంటిది మాత్రం ఏమీ లేదు మాకు. ఈరోజైనా చూసారమ్మా వాళ్ళని, అంతమందిని? తెలియదు అసలు మాకు. వాళ్ళు ఇక్కడ రారు, తెలియదు. తెలిస్తే ఏమైనా మాట్లాడుకుంటే ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరిస్తే చేస్తే అది వేరు మాట. మేము అసలు అది దిక్కే చూడం. మేము ఏదన్నా అవసరం పడితే ఇటు దిక్కుపోతారు, పిల్లలు కాలేజీ పోయేటప్పుడు ఇటు పోతారు, అంతే తప్ప మేము ఎవరి ఇంట్లో పోము, ఎవరితో మాట్లాడము. మా కిరాయిల్లో చాలు మాకు. వాళ్ళే వస్తారు, పలకరిస్తారు, పోతారు. ఒక్కొక్కరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు మా ఇంట్లో. 10 ఏళ్ళు. వాళ్ళని అడిగి తెలుసుకోండి, చెప్తారు వాళ్ళే.
ఇక అంత ఘోరంగా చేసిండ్రు నాయన, ఏం చేయాలి చెప్పు. కానీ ఒక కుక్క పిల్లని చూడకుండా కొడతారా తండ్రి? సరే మనిషిని కొట్టినాం అనుకుందాం, అది ఏం పాపం చేసిందని? ఇంత మానవత్వం లేదా తండ్రి వాళ్ళకు? ఇంత ఘోరమా? ఇట్లా చేస్తారా? అయితే మనసులో చంపేస్తారా? మీ బిల్డింగ్ ఉంటే మీకు ఉండని, మీకు ఆస్తులు పాస్తులు ఇంకా అసలు బిల్డింగ్లు 10 కట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఉత్తపన్నానికి మాకు ఈ రకంగా చేస్తే ఇక ఇవాళ మాకు రేపు ఇంకోని కదా జరిగేది, అయితే అదే కదా. అయితే ఇంకో బిల్డింగ్ కట్టుకొని ఇంకో వాళ్ళకి కూడా అదే పని చేస్తారా మీరు? కానీ ఇక్కడ వాళ్ళంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట వాళ్ళకు, అంతే. కోపం కొద్ది కావాలని కొట్టారంటారు. వాళ్ళు కోపం కొద్ది ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ తీసుకున్నారు, పొద్దంతా ఉన్నారు వాళ్ళు, అటు ఇటు తిరుగుతున్నారు. కానీ మేము గమనించలేదు నాన్న. ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు తిరుగుతారు, పనులు ఉంటాయి, పనులు ఉన్నారు. నేను అట్లా అనుకున్నా, కానీ వాళ్ళు తాగి నా పిల్లలు కొడతారు అని నేను ఎట్లా అనుకుంటా? ఒకరి మీద మనం అన్యాయంగా అనకూడదు కదా. ఆ పని చేసిరు వాళ్ళు, అది కడుపులో పెట్టుకొని చంపేయాలి. అది అంతకన్నా ముందు రోజు ఆడ చిన్న గొడవ అయినాక తెల్లారి వాళ్ళ అత్త వచ్చి ఆ ఇల్లు గల తల్లి పొద్దుగా 6:30కు వచ్చి చంపేసుడు పాడగట్టుడు. చంపేయాలి, అసలు ఉండొద్దు, చంపేయాలి, చంపేసి పాడగట్టిస్తా. ఎందుకు నాయన? మీరెవరు? నా కొడుకుని చంపి పాడగట్టిగానాయికి మీరెవరు? మీరేమో సాధినరా, పెంచినరా, లేకుంటే మిమ్మల్ని మేమేమన్నా సాధినామా? ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పింది చేశారు కదమ్మా. చెప్పింది చేసింది తండ్రి, చెప్పింది బరాబరి చేసిండ్రు. మా అమ్మకు న్యాయం కావాలి, అంతే, మాకు రక్షణ కావాలి. నేను వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ కూడా మమ్మల్ని చంపేస్తారు. నేను తల్లినని తెలియదు, తల్లినని తెలిస్తే నన్ను ఒక దెబ్బ కొట్టి చచ్చిపోతుంటే నేను తల్లినని మాత్రం తెలియదు. నేను ఎవరో అనుకున్నారు వాళ్ళు, గట్లా తెలియదు, మనకు తెలియదు కదా, ముఖపరిచయాలు లేవు కదా. అందుకోసానికి నన్ను విడిచిపెట్టిండ్రు అంతే. అంటే నా పిల్లలు చూసుకోవడానికి నేను బతికిన ఇప్పుడు చిన్నవనైనా. అది మీరు పోలీసులకు కానీ అధికారులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏమున్నాయి, మాకు రక్షణ కావాలి నాయన, మాకు ఏది అవసరం లేదు, మాకు రక్షణ కావాలి. వాళ్ళ గట్టి బందోబస్తు చర్య తీసుకోవాలి. మీరు విన్నారా? మీరందరు కలిసి మీరు ఏం ఆలోచించుకుంటుండ్రో మీకు తెలిసిపోతుంటే నేను చెప్పడం అవసరం లేదు. మీ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది? మీ కోడలు కొడుకు పరిస్థితి ఏముంది? తర్వాత మీ కుక్క పరిస్థితి? రాడ్లు వేసి స్ప్రింగులు వేసి కట్టుకట్టి మొత్తం మా కోడలు చేయి పప్పు అయిపోయింది మొత్తం, ఇక్కడ నుంచి కింద ఇదంతా ఏళ్ళు మొత్తం, ఈ ఏళ్ళు పప్పు అయిపోయింది. నా కొడుకుకు ఇక్కడ చెయ్యి ఇరిగిపోయింది, ఈ కాళ్ళకు మస్తు పిగిలిపోయే దెబ్బలు, పిగిలిపోయింది. ఇట్లా వాళ్ళు జిమ్ముకు పోతారు కదా, కొట్టుతుంటే ఎగిరిపోయింది కట్టెలు, జిమ్ముకు పోతే పిగిలిపోయినాయి. అది మీరు చూస్తే మాత్రం అసలు నిలబడరు కూడా, అంత ఘోరంగా చేసిండ్రు వాళ్ళు. నేను నిన్న చూసిన, నేను హాస్పిటల్కి వెళ్ళినా, నిన్న చూసిన. డాక్టర్లతో మాట్లాడారమ్మా మీరు? ఏమన్నా డాక్టర్లతో? డాక్టర్ అన్నాడంట, ఇంత క్రూరమైన వాళ్ళ వీళ్ళు మనుషులేనా, నేను కూడా మాట్లాడితే పదా అంటాడట ఆయన. నేను విన్నప్పుడు రాలేదు, వస్తే నేను కూడా అడుగుతుంటే సార్ను, రాలేదు. ఆపరేషన్ అయినాక నా కొడుకు కొంచెం మేలకకు వచ్చినాక అప్పుడు వచ్చి అడుగుతున్నాడంట, అసలు ఏంది ఇది, నేను చూడలేదు కూడా, ఇంతనా? తలకు కూడా బాగా దెబ్బలు తగిలాయి, కుట్లు పడ్డాయని. 16 కుట్లు పడ్డాయి ఇక్కడ నుంచి. నా కొడుకు, నా కోడలకు కూడా పడ్డాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. కొంచెం ఇంకా గింత అంత దిగితే మెదడు బయటకు వచ్చేదే, అంత ఘోరంగా. ఇక్కడ మా కోడలకి ఇక్కడ కుట్లు పడ్డాయి, ఈడ కుట్లు పడ్డాయి, ఈడ కుట్లు పడ్డాయి. విపరీత, అసలు చూడలేకుంటున్నారు వాళ్ళు, చూడలేని పరిస్థితి ఉంది. వాళ్ళను తట్టుకోలేకపోతున్నాను నేను చూసి వాళ్ళను. ఏం చేయాలి చెప్పు? ప్రాణాలతో బయటపడ్డారా లేకపోతే ఇంకా? ప్రాణాలతో బయటపడ్డారు బిడ్డ, నేనేం చేయాలి? ఆ బంగారు మైసమ్మ తల్లి కాపాడింది నా పిల్లలు. నేను శ్రీనాథ్ వాళ్ళ పెద్ద కొడుకుని. యాక్చువల్గా అయితే 8th May రోజు ఒక ఇష్యూ అయింది, అది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఆ ఇష్యూ అయినాక మేము పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 3 to 4 days పడుతుంది, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కదా, కొంచెం డిలే అవుతుంది. అప్పటికి వాళ్ళకి మర్డర్ కేసు వచ్చిందంట ఒకటి. సరే అని మేము కూడా ఓకే అన్నాం. వాళ్ళు కాంప్రమైజ్ అన్నారు, మేము కాంప్రమైజ్ అన్నాం. వాళ్ళు ఎవరు కాలేదు, మాకు ఓకే ఉండే కాంప్రమైజ్కి అప్పుడు, కానీ వాళ్ళు కాలే అన్నారు. సర్లే ఎట్లయినా లేట్ అవుతుంది కదా, మేము ట్రిప్కి ప్లాన్ చేసుకుని మేము ట్రిప్కి వెళ్ళినాము. అదే టైం చూసుకొని ఏం చేస్తారు, వాళ్ళు రెక్కి చేసుకున్నట్టున్నారు, ప్లాన్ చేసుకున్నారు. ఏ టైంకి కిందకు వస్తాడు, ఏ టైంకి ఏం చేస్తాడు అన్నీ ప్లాన్ చేసుకున్నారు. అదే టైం ఎవరు లేని టైంలో డాడీ కిందకు వచ్చినప్పుడు అటాక్ చేశారు. అది ప్లాన్ చేసుకున్నట్టు, కావాలని మీకు కొట్టింది కూడా చూడొచ్చు ఇక్కడ. కావాలి చంపడానికే వచ్చారు, చంపడానికే చేశారు. మమ్మీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మమ్మీ అక్కడ డాడీ మీద పడుకుంది కాబట్టి డాడీకి ఏం కాలేదు, లేకపోతే చాలా ఇంజరీస్ అవుతున్నాయి. ఆయన ఇప్పటికీ మమ్మీకి రైట్ హ్యాండ్ మొత్తం స్మాష్ అయిపోయింది, ఈ నకిల్స్ మొత్తం బ్రేక్ అయిపోయినాయి, డాడీకి ఈ మొత్తం స్మాష్ అయిపోయింది, స్ప్రింగ్స్ వేశారు మొత్తం సర్జరీ చేసి, ఈ నకిల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి.
మళ్ళీ ఇక్కడ ఈ లెగ్ ఇవన్నీ కూడా నడవడానికి కూడా రావట్లేదు, మొత్తం మజిల్స్ మొత్తం పలిగిపోయినాయంట. ఇంత అయినాక కూడా, ఇంత జరిగినాక కూడా ఓన్లీ ఒక శ్రీధర్ అని ఒక పర్సన్ ఉంటాడు, ఆయన ఒక్కడే ఇక్కడ ఆమె చూసుకుంటాడు, టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన ఒక్కడే వచ్చాడు మాకు సపోర్ట్ చేయడానికి. ఇప్పటివరకు లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ కార్పొరేటర్ కానీ ఎవ్వరు సపోర్ట్కి రాలేదు. అదే నాకు అనిపించట్లేదు. అసలు ఇంత జరుగుతుంది, నిన్నటి నుంచి ఇంత మీడియా వస్తుంది, ఇంత ఇవన్నీ అవుతుంది, ఒక రెస్పాన్స్ లేదు, ఒకటి ఏది లేదు. ఇంకా మాకు వేరే దగ్గర నుంచి న్యూఢిల్లీ నుంచి కొంతమంది ఈ యాక్టివిస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరూ కాల్ చేసి ఇట్లా సజెస్ట్ చేస్తున్నారు, మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా ఈ అడ్వకేట్ని పెట్టుకోండి, ఈ సెక్షన్స్ ఉంటాయి అవి చేయండి అని వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేస్తున్నారు. న్యూఢిల్లీ అక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు. మేము కొంచెం ఈ మీడియా నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది వాళ్ళ వరకు వెళ్ళి సీఎం ఆఫీస్ కానీ ఏదో ఒక దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం హెల్ప్ అయ్యేలాగా చూడమంటాం. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు మళ్ళీ తెలిసింది, మేము గోవాలో ఉన్నాం కదా, మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అటాక్ అయినాక మమ్మల్ని గోవాలో కూడా ఎత్తికినారంట. వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉందంట, మాకు తెలియదు. మాకు తెలిసిందంటే వాళ్ళకి కొంచెం ప్రాస్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ అని తెలిసింది మాకు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటారంట వాళ్ళు. అయితే మమ్మల్ని గోవాలో కూడా ఎత్తికినారంట. మేము అదే టైంకి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా అప్పుడు కొంచెం మేము సేఫ్లో ఉన్నాం. మేము అసలు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు వచ్చి కూడా 1.5 year అవుతుందంట. అది కూడా నాకు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, ఏం తెలియదు మాకు. వాళ్ళని ఫేస్ టు ఫేస్ అసలు చూసింది కూడా లేదు. వాళ్ళకి మాకు పరిచయం లేదు, వాళ్ళకి మాకు గొడవలు లేవు, ఏం లేవు. ఆ చిన్న ఇష్యూని పట్టుకొని ఇంత చేయడం అవసరమా అసలు? అది నేను అడుగుతున్నాను. కుక్క అసలు ఏమనలేదు. ఫస్ట్ టైం ఏంది, డాడీ ఓటేయడానికి వచ్చాడు, 8th May రోజు ఇది ఓటేయడానికి కిందకు వచ్చారు. అదే టైంకి డాడీతో పాటు ఇక్కడ గేట్ వరకు వస్తుంది. అప్పుడు గేట్ ఓపెన్ ఉంది కాబట్టి గేట్ బయటికి వెళ్ళి అక్కడ ఆ ఇంటి దగ్గర వాష్రూమ్ చేయడానికి వెళ్ళింది. అదే టైంకి ఓనర్ని స్మెల్ చూస్తూ ఉంది, ఏమనలేదు. మీరు చేయి చూపించకు, అది మళ్ళీ భయపడుతుంది, కొత్త మెంబర్స్ని చూస్తే భయపడుతుంది, అది మీరు చేయి చూపించకంటే ఆయన ఇట్లా చేయి చూపెట్టాడు. అప్పటికి చేయి చూపెట్టిన డాడీ వెళ్ళిపోయి పట్టుకున్నాడు, దాన్ని పట్టుకున్నారు. ఉట్టి గర్ర సౌండ్ చేస్తే ఏమన్నా అని సౌండ్ చేస్తే డాగ్స్ ఏమన్నా అసలు కరవలేదు, వాళ్ళ మీదకి ఎక్కలేదు, హర్ట్ చేయలేదు, ఇంత గీత లేదు డాగ్తోని వాళ్ళ మీద, అసలు హర్ట్ లేదు. తర్వాత అప్పుడు కుక్కని మా మీదకి ఇసురుతారా, మేము మెడలు ఇసేస్తాం, దాన్ని చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. వాళ్ళ వైఫ్ ఏమో వెనకాల నుంచి రెచ్చగొడుతుంది, కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడాలి, ఇదేంది మీరు చేసేది, అది అని రెచ్చగొడుతుంది. ఇంకా ఆయన ఏమో ఇట్లా మా డాడీ మీదకి వస్తూ ఉన్నాడు, మా డాడీ మీద చేసాడు, మా డాడీ ఆయన మీద చేసాడు. అప్పుడు చిన్న క్లాష్ అయింది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, కేసు పెట్టినాం, వాళ్ళు మా పైన కేసు పెట్టి అయిపోయింది, అక్కడికి అయిపోయింది, కేసు ఫెయిల్ అయింది. తర్వాత ఇదైంది, అన్నీ ప్లాన్ చేసుకొని ఇదంతా చేశారు వాళ్ళు, ప్లాన్ ప్రకారమే చేశారు. అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు కొంచెం డ్రగ్స్లో ఉన్నారేమో, అట్లా కొట్టేటప్పుడు డ్రగ్స్లో ఉండి కొట్టినారని అనిపిస్తుంది మాకు. అది అనుమానం ఉంది మాకు జస్టిస్ కావాలండి. అండ్ వాళ్ళు ఇప్పుడు 14 daysలో రిమాండ్ ఉందంట వాళ్ళకి. మాకు నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలి. మేము ఇంకా యానిమల్ యాక్ట్స్ అవన్నీ పెడదాం అనుకుంటున్నాము. మేము వాళ్ళని మాత్రం బయటికి రానియకుండా చూస్తాం. అండ్ మాకు ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళు మొత్తం 5 members ఇప్పుడు అటాక్ చేశారంట, కానీ 21 members రౌండ్ చేశారంట. ఇంకెవరైనా వస్తే వాళ్ళని కూడా కొడదామని, ఎవరైనా సేవ్ చేయడానికి వస్తే వాళ్ళని కూడా కొడదామని 21 members మొత్తం రౌండ్ కట్టి ఉన్నారంట. అది మాకు ప్రొటెక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి. ఇంకా మాకు పొలిటికల్ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కొంచెం రెస్పాండ్ అయ్యి కొంచెం ఏమైనా చేస్తారని కోరుకుంటున్నాము. మొత్తం మీద వీళ్ళ పిల్లల్ని కాపాడుకునేందుకు ఒక అవకాశం అయితే దొరికింది. కాకపోతే వైద్యులు చూసిన తర్వాత వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు వీళ్ళు మనిషిలా ఒక మృగం కంటే హీనంగా ఇంత దారుణంగా కొట్టారని వైద్యులే ఆశ్చర్యపోయారని చెప్పేసి తల్లి ఆరోపణ మరి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఇంకెక్కడ కూడా జరగొద్దు. ఒకవేళ కనీసం మనుషులుగా మానవత్వం కాపాడుకోవాలి, కానీ మృగాలుగా ఉండి ఇలాంటి పరిస్థితులు చేయడం చాలా విడ్డూరం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.